రాచకొండ రమేష్ గాత్రదానం చేసిండు నా సోదరుడు గాత్రదానం చేసిండు, యాత్రలకు మాత్రం రాలే. అన్న పర్మిషన్ ఇస్తే ఒక మాట మాట్లాడతా. రాచకొండ రమేష్ ఇప్పుడు నీకు తెలుసు, నాకు కూడా తెలుసు, కానీ ఇక్కడ దాకా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి తమ్ముడు నువ్వు ఇట్లా బతకొచ్చు అని నాకు ఒక నీడనిచ్చింది మల్లన్న. గర్వంగా చెప్పుకుంటా, తెలంగాణలో ఏ స్థాయిలున్నా ఎక్కడున్నా గల్లెవేసి చెప్పుకుంటా ఖచ్చితంగా. అంటే ఇట్లా మన టాలెంట్ ఉన్నోళ్ళని ఎవరు విడిచిపెట్టాడు, అట్లనే మా శంకర్ కూడా వచ్చాడు. అరే నువ్వు ఏం చేయక అన్నమాట ఓరా అని చెప్పినాడు. ఇందాక పరిచయం అయింది కదా కళాకారుడు శంకర్, అట్లనే చెప్పిన. సో అన్నకు నేను ఈ వేదిక కాదు ఎక్కడైనా చెప్తా, ఎప్పుడైనా చెప్తా, సదా కృతజ్ఞుణ్ణి. ఆ తర్వాత నేను అందుకే అన్నా కదా, దందన దందగడురా అన్నం అంటే నెగడురా భయానికే మొగడురా అని. సో ఎవరు భయపడుతున్నా మీకు తెలుసు, ఎవరు భయపడుతున్నా తెలుసు, ఎవరు భయపడి ఈ వేదికలు మారుస్తున్నా తెలుసు, ఎవరు భయపడి ఇంత దూరం అంటే ఇంత నిర్విఘ్నంగా సాగుతున్న దాన్ని ఆపేదానికి ఎవరు ప్రయత్నించారో తెలుసు. వాటన్నిటికీ భయపడడం, బికాస్ యువ గర్జన ఉన్నది. ఇన్ని రోజుల నుంచి ఎవరు లేరు, యూత్ ఉంది, యూత్ వెనకాల ఉంది. కాబట్టి ఈ మోత మనకు స్టార్ట్ అయింది అండ్ మొదలైంది, ఇక ఆగదు. అన్న వెనకాల మేమందరూ ఉంటాం. జై మల్లన్న, జై తీర్మాన మల్లన్న. పట్టభద్రులంతా ఆలోచించి పట్టం కట్టుని చట్టం ఎవరికి చుట్టం కాదని చూపిస్తాడన్న, అంతే సంగతి.